తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. రాయల్ నగర్లోని 5వ క్రాసులో నివాసం ఉంటున్న శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంటిపైన ఓ నిందితుడు దాడి చేశాడు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని దారుణంగా హతమార్చాడు. అడ్డు వచ్చిన 13 ఏళ్ల బాలికను కూడా గొంతు కోశాడు. అంతేకాకుండా బుర్కా వేసుకొని శ్రీనివాసులు ద్విచక్ర వాహనంపై పరారైనట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హంతకుడు ఎలాంటి దొంగతనానికి పాల్పడలేదని ఎస్పీ తెలిపారు. తిరుపతి నగరంలో అత్యంత ప్రముఖులు ధనవంతులు నివాసం ఉండే రాయల్ నగర్ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం ఇదే మొదటిసారి. ఈ ఘటన తిరుపతి నగరంలో సంచలనంగా మారింది. శ్రీనివాసులకు తిరుపతి నగరంలో 3 టైల్ షాప్ షోరూములతో పాటు ఏజెన్సీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నిందితుల కోసం ప్రత్యేక టీములతో గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. అయితే శ్రీనివాసులు ఇంట్లో దుర్ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శ్రీనివాసులు ఇంట్లో ఘటన బాధాకరమని, దోషులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాసరావు 50 ఇయర్స్. ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటికి వెళ్ళింది. చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. సెకండ్ ఫ్లోర్లో మదరు, ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 ఇయర్స్ లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజరీ చేయడం జరిగింది. సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఎటువంటి పెద్ద అమ్మాయి యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ తిరుపతి నడిబొడ్డులో ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం, దీని వెనకల ఏదుందో బాధ్యులు దాన్ని శిక్షిస్తారు. ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమైనా ఒకరు చనిపోవడం, ఇంకొకరు సీరియస్గా ఉండడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దప్ప గారు, మన పోలకల మల్లి గారు, ఇంకా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో, ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉంది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది. పోలీసు అధికారులు ఇప్పటికే దీనిపైన ఎస్పీ గారు కూడా రావడం, దీనిపైన స్పందించడం, వెంటనే ఎస్పీ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, ప్రస్తుతం గాయపడిన పాప పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న రాయల్ నగర్లోని బస్వయ్య వాళ్ళ కుటుంబంలో నిన్న జరిగిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన నిఖిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య డాక్టర్లు తెలిపారు. ముఖ్యంగా అమ్మాయికి ఆపరేషన్ నిర్వహించారు. తర్వాత దీంతో పాటు ఏదైతే గేటు వద్ద పెద్ద కుమార్తె ప్రేరణ మీద కూడా దాడి చేశారు. ఆ అమ్మాయి తలకు గాయాలైనా ఆ అమ్మాయి పరిస్థితి కూడా నిలకడగా ఉంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పక్కింటి కుర్రాడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం ఇదే విధంగా వారి ఏదైతే అనుమానితుడు అతని తండ్రి కూడా ఈ విధంగా హత్యకు గురైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అతనే హత్య చేసినట్లు కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే పక్కింటి కుర్రాడు సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి పైకి వెళ్లడం, వృద్ధురాలతో వాగ్వాదం చేసినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అయితే అతను ముసుగు వేసుకుని ఉన్నందువల్ల అతనా కాదా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. దీంతో పాటు ఆ తర్వాత 2వ అంతస్తులో ఉన్న
వృద్ధురాలు జయలక్ష్మిని గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత మొదటి అంతస్తులో ఉన్న చిన్నమ్మాయి మీద దాడి చేశాడు. ఆ అమ్మాయి గొంతు కూడా కోసాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతూ ఇది ఇంట్లోకి వస్తున్న ఏదైతే పెద్ద కుమార్తె ప్రేరణ వారి అమ్మ రక్ష మీద కూడా దాడికి పాల్పడి వారి చేతుల్లో ఉన్న గేటు తాళాలు, అదేవిధంగా ద్విచక్ర వాహనానికి సంబంధించిన తాళాలు తీసుకొని అదే వాహనం మీద ఏదైతే హత్యకు గురయ్యారో ఆ కుటుంబానికి చెందిన వాహనం మీదనే అతను పరారైనట్లు తెలుస్తుంది. పోలీసులు టీమ్స్ ద్వారా అతన్ని గాలిస్తున్నారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. మొత్తం మీద ఈ ఘటన రాయల్ నగర్ లో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. తిరుపతిలో పోస్ట్ లొకాలిటీలో ఒకటిగా చెప్పవచ్చు. ముఖ్యంగా అత్యంత ప్రముఖులు, ధనవంతులు ఉన్న ఏరియాలో ఈ విధంగా హత్య జరగడం సంచలనం కలిగించింది. దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా స్పందించారు. సుమారు 4 టీంలు ఏదైతే నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. అయితే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం నిందితుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్తున్నారు. కానీ పోలీసులు ఎవరు దీని విషయం మీద ధృవీకరించలేదు. మొత్తం మీద నిన్న జరిగిన ఘటన ఏ కారణంతో జరిగింది? దొంగతనం చేయలేదు, కనీసం ఆ ఇంట్లో ఒక వస్తువు కూడా ముట్టుకోలేదు. ఏదైనా వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య చేసి ఉంటాడు, ఈ హత్యకు పాల్పడి ఉంటాడని తెలుస్తుంది. మొత్తం మీద టార్గెట్ ఎవరు అన్న విషయాన్ని మీదనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే నిందితుడి యొక్క ఆచూకీ, గతంలో అతని నేర ప్రవృత్తి, అంటే అతను దురలవాట్లకు బానిస, ఈ విధంగా గతంలో కూడా చాలా అల్లరి చిల్లరగా ఆ కాలనీలో తిరిగేవాడని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అతని స్నేహితులందరినీ విచారిస్తున్నారు. అతను ఒక్కడే చేశాడా, ఎవరైనా బయట అతనికి సహాయంగా ఉన్నారా అన్న విషయం మీద కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.